నేను వద్దున స్వామి అట్లా కాదు కదా నిలబడి సైడ్ ఒక డాబా ఉంది పెంచద్దండి మామూలు వాళ్ళు కూర్చోపండి. సమస్యలు లేవన్నట్లు చెప్పినారు. మరి అంటే మనకు అన్ని సవ్యంగా ఇంతకు ముందు ఉన్న ఎమ్మెల్యే గాని బాగా చేసినారు. మరి ఇప్పుడు రాబోయే ఎమ్మెల్యే గాని మన మక్బులన్న గారు బాగా మనకు గతంలో 2 బూతుల్లో ఒక బూత్లో 388 ఓట్ల మెజార్టీ వచ్చినాయి. మరి అలాగే ఇంకొక బూత్లో 44 ఓట్ల మెజార్టీ వచ్చినాయి. అలాంటి మనము ఈ 44 బూత్లో 44 ఓట్లు వచ్చింది మెజార్టీ ఉండే బూత్లో ఎప్పుడు 280 నుంచి 380 వరకు అని తెలుగుదేశానికి ఎక్కువ పోయేది. మరి అవి పూడ్చుకుంటూ మళ్ళీ మనం 44 ఓట్ల మెజార్టీకి వచ్చినామంటే మరి ఎంత ఆ బూత్ లో మామూలుగా 100-150 ఎప్పుడు కాంగ్రెస్ కానీ ఎప్పుడు మెజార్టీ వచ్చేది. అలాంటిది 150 కాకుండా 388 ఓట్లు మెజార్టీ రావడం జరిగింది మరి వైఎస్ఆర్సీపీకి. మరి మనకు 1300 చిల్లర ఓట్లు అప్పుడు పోలైతే 1300 చిల్లర ఓట్లకు మనకు 428 ఓట్లు మెజారిటీతో మనము ఇక్కడ మనం ఎర్రదొడ్డి నుంచి మనము ఎమ్మెల్యే అభ్యర్థికి మనం మెజారిటీని ఇవ్వడం జరిగింది. మరి ఇంత చిన్న పంచాయతీలో ఇంత పెద్ద మెజారిటీ వచ్చిన దానికి మీకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక మీకు వందనాలుగా తెలియజేసుకోవాలా. అలాగే ఇప్పుడు వచ్చే మరి ఈరోజు ఎందుకు ఈ సమావేశం మనం ఇక్కడ ఏర్పాటు చేశామంటే మక్బూలన్న మనకు ఎమ్మెల్యే అభ్యర్థి కాబట్టి ప్రతి ఒక్కరిని ఇంటికి పోయి పలకరించే అంత టైం కానీ అంత అన్నకు లేదు కాబట్టి మనము అన్న మా కార్యకర్తలంతా మీకోసం మా ఊర్లో ఇక్కడ మేమంతా ఒకే చోట కలుస్తాము. మీరు ఖచ్చితంగా ఈ మా ఆహ్వానాన్ని మన్నించి మీరు ఖచ్చితంగా ఏడు విలేజ్లు ఉంటే అసలు ఒక పంచాయతీలో ఇంతమంది జనం వస్తారా అంటే ఆశ్చర్యం. ఎందుకంటే ఇది బయట పూర్తిగా 4-5 కిలోమీటర్లు 2-3 కిలోమీటర్ల నుంచి ఇక్కడికి రావడం. ఒక పరిధి చిన్న 2000 ఓట్లున్న ఒక పంచాయతీ నుంచి ఇంతమంది వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు కాకుండా వైఎస్ఆర్ సైనికుల్లాగా ఇక్కడికి రావడం అనేది నిజంగా ఆశ్చర్యకరమైన విషయం అనే సందర్భంగా మీకు తెలియజేస్తాను. ఎందుకంటే ఒక్కళ్ళన్న కూడా ఇంతకుముందు ఇదే చెప్పాను, అన్న టైం తక్కువ ఉంది, దీన్ని మనం ఇంకా ఇలానే ప్లాన్ చేసుకోవాలని అన్నప్పుడు తను కూడా ఆలోచనలో ఉండి ఉంటాడు. ఈ రోజుతో కొంచెం క్లారిఫికేషన్ ఉంటుంది, ఎందుకంటే సరే ఇది కూడా బెటర్గా ఉంటుంది అనేది.
మన ఆలోచన ఎంతేమంటే దాదాపు మనకు ఈ పంచాయతీలో 7 ఊర్లు ఉన్నాయి. ఈ 7 ఊర్లకు సంబంధించి మక్బూలన్నను అందరూ చూడాలనుకుంటా ఉంటారు. నాకు తెలిసి ఇక్కడ వచ్చిన వాళ్ళు నాకు తెలిసి ఒక 20%, మిగతా 80% మీరు ఇంటికి పోతానే మేము కూడా చూస్తుంటే బాగుండు కదా అనే మనసులో ఎక్కడ ఉంటారు. దానికి మధ్య మార్గంగా మనం ఏం ఆలోచన చేస్తున్నామంటే మీ అందరి సమక్షంలో మీ ఒపీనియన్ తీసుకోవడానికి ఇది చెబుతున్నాం. దాదాపు రోజుకు 4 నుంచి 5 పంచాయతీలు అంటే 28 నుంచి 30 ఊర్లు. ఆ 30 ఊర్లకు ముందుగానే మక్బూలన్న వచ్చే డేటు మీకు 4 రోజుల ముందే మీ ఊర్లో చెప్పేస్తారు. అమర్నాథ్ రెడ్డి ఊరికి నలగన్న 5 మందికి ముందే చెబుతారు. ఆ రోజు మాత్రం అన్న వచ్చే టైము 1 గంట ఏదైతే ఉంటుందో పొద్దున్నే 9 గంటలకు అనుకో 9 నుంచి 10 లోపలే వచ్చేస్తాడు ఖచ్చితంగా. 1 గంట తన కోసం టైం కేటాయిస్తే మనం ఊరంతా కూడా ఆ రోజు ఉన్నారా అని ఉండేందుకు అవకాశం ఉందా లేదా? ఒక క్వశ్చన్ మీరు చెప్పాలి ఏదన్నా డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే ఇంకా మేము స్టార్ట్ చేసే ప్రోగ్రామ్ లేదు, ఎప్పుడు వస్తాడో తెలియదు, ఆ రోజు చెప్పింటాం. సాయంత్రంలో ఎప్పుడైనా రావచ్చు. అంటే నాకు తెలిసి 100కి 20 మంది కూడా ఇంటికాడు ఉండరు, అంతే కదా? ఉండరు. ఊరికి ఈ జనం అంతా వెనక మంచి పోయిన వాళ్ళే ఉండాలా, మళ్ళీ వాళ్ళు మగాలు చూసుకోవాలో మళ్ళీ వచ్చారు. అదే ముందుగానే మీకు టైం చెప్పి 9 నుంచి 10 లోపల వస్తా అంటే 1 గంట ఇట్లా వచ్చినట్టు ఊరంతా ఒక దగ్గర ఉంటారు. ఆ ఊరంతా ఒక దగ్గర ఉన్నప్పుడు మిమ్మల్ని అందరినీ అక్కడే ఇట్లా అనుకో అట్లా రచ్చబండ లాగుంటుంది. ఇట్లా సిట్టింగ్ లేకపోయినా 10 నిమిషాలు ఒక చెట్టు దగ్గర నిలబడేసి మాట్లాడేసినారు అనుకోండి, మీ అందరికి తన మగం చూపించినట్టు ఉంటుంది, ఒక 5 నిమిషాలు మీతో మాట్లాడినట్టు ఉంటుంది. దానివల్ల మనకు సాటిస్ఫాక్షన్ అవుతామా లేదా? ఎందుకంటే ఇంకా 40-45 రోజుల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి. 630 ఊర్లు ఉన్నాయి మొత్తం తను తిరగాల్సిన ఊర్లు. ప్లస్ ఈ రకంగా అన్నప్పుడు కొంత తక్కువ కనిపిస్తాడు అనేది నా ఉద్దేశం. విలేజ్ లోనే ఒక దగ్గరికి రమ్మని, అంతకంటే ముందు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లేదంటే ఎంపీపీనో ఎంపీటీసీలో ఆ ఊర్లో తిరిగేస్తారు. తను పాంప్లెట్ అంతా జరిపోయింటారు. తను వచ్చేసి ఒక 5 నిమిషాల నుంచి 10 నిమిషాలు తను ఏం చేయబోతున్నాడు ఆ ఊరికి, ఆ ఊర్లో ఏదైనా బోర్ ప్రాబ్లం ఉందా, డ్రైనేజ్ ప్రాబ్లం ఉందా, లేదంటే ఆ ఊర్లో ఏమన్నా పండ్ల పొరుపులు ఉన్నాయా ఇప్పుడు వరకు, లేదంటే ఆ ఊర్లో ఇంత ముందే మన ఇల్లు లేదా, ఇవన్నీ కూడా తను దృష్టికి తీసుకొని వచ్చేస్తారు. ఎంపీపీ గారు కానీ అక్కడ ఉన్న సర్పంచ్ గారు కానీ లేదా ఎంపీటీసీ గారు కానీ తీసుకొని వచ్చినప్పుడు అక్కడికక్కడే మీకు ఎలక్షన్లో తను ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే తను నోట్బుక్ లో ఆల్రెడీ నోట్ చేసి పెట్టుకుంటాడు ఫలాని ఇబ్బందులు ఉన్నాయని. భక్తులు నాకు ఇంకొక అదృష్టం ఏమంటే మనందరికీ కూడా నియోజకవర్గంలో తను డబ్బులు సంపాదించుకోవాలని ఎమ్మెల్యే కావట్లేదు, తను ప్రజలకు సేవ చేయాలని ఏకైక లక్ష్యంతోనే ఎమ్మెల్యే కావాలని నిర్ణయించుకోవడం జరుగుతాం. ఎందుకంటే డబ్బులు చూసినాడు ఆయన చూడని డబ్బులు ఏమి లేవు, ఆయన ఎక్కడి కారు అంటూ లేదు, ప్రజల కోసం చేయాలని ఏకైక లక్ష్యంతో తను రావడం జరుగుతాం. కాబట్టి మనకు కింద స్థాయిలో ఏమి జరుగుతుంది మీతో అంతా కలిసి మాట్లాడతారు. ఇప్పుడు మరి ముందుగా అన్నకు స్వాగతం పలుకుతూ ఈ మైక్. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ఎంపీపీ అమరాన్నకు మరియు లింగాల మధుసూదన్ రెడ్డి గారికి, లింగాల లోకేష్ రెడ్డి గారికి, మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వైఎస్ఆర్సీపీ హైదరాబాద్ రెడ్డి గారికి, మరియు ఇక్కడ ఆసీనులైన ప్రతి వైఎస్ఆర్సీపీ నాయకులకు మరియు ఈరదొడ్డి పంచాయతీ వైఎస్ఆర్సీపీ నాయకులకు, కుటుంబ సభ్యులకు మరియు ఇక్కడ వచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను హృదయపూర్వక నమస్కారములు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మారుపేరు ఒక సంక్షేమం జగనంతోనే సాధ్యమనే దానికి నేను మళ్ళీ చెప్పనవసరం లేదు. ఎందుకంటే ఈ అమ్మఒడి అయితేనేమి, ఈ నవరత్నాల పేరుతో ఎన్ని పథకాలు మీ దగ్గర జగనన్న తీసుకుని వచ్చినారు. మేనిఫెస్టోని తూచా తప్పకుండా 99.9% ఈయన మేనిఫెస్టోని అమలు చేసిన ఒకే ఒక ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క జగనన్న అని మీకు నేను చెప్పుకుంటున్నాను.
కాబట్టి 4-5 రోజుల్లో మళ్ళీ మా దగ్గర మేనిఫెస్టో వస్తూ ఉంది. ఈ నవరత్నాలు ఇప్పటివరకు ఏ పథకాలు ఇచ్చినారో దానికన్నా మంచి పథకాలతో, దానికన్నా మంచి సంక్షేమంతో జగనన్న మీ ముందుకు, నా ప్రజలు, నా రాష్ట్ర ప్రజలు, నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెలు, నా అమ్మ తాతలు, నా అమ్మ నాన్నలు అనే ప్రకారంగా ఈ మేనిఫెస్టో రూపొందించినారు. కాబట్టి ఈ తెలుగుదేశం వాళ్ళు చెప్తున్న కల్లబుల్లి మాటలతో ఏదో సూపర్ 6 అని, సూపర్ 9 అని, ఏదో హెలికాప్టర్లు పోయినట్లు సూపర్ 6. ఇక్కడ నవరత్నాలు ఇంటనే ఎంత బాగుంది చూడండి. నవరత్నాలు ఇక్కడ సూపర్ 6 అంట. ఏమన్నా మేము అమెరికాలో ఉన్నామా సూపర్ 6 అని చెప్పుకునేది? కాబట్టి జగనన్న వచ్చే రోజుల్లో చాలా మంచి మేనిఫెస్టోతో మీ ముందరికి వస్తున్నారు. కాబట్టి మీరందరూ వచ్చే ఎన్నికల్లో ఆయన మళ్ళీ ఆశీర్వదించి రెండోసారి ముఖ్యమంత్రి చేయాలని, నన్ను ఎరుదొడ్డి పంచాయతీ ప్రజలు, ఎరుదొడ్డి ప్రజలే కాక ఎవరైతే ఇక్కడ ఉన్నారో ప్రతి ఒక్కరూ మీ అమూల్యమైన ఓటు వేయించి నన్ను ఎంత ఎక్కువైతే అంత ఎక్కువ మెజార్టీతో అసెంబ్లీకి పంపాలని, మరియు శాంతమ్మక్కను పార్లమెంట్ పంపాలని మీ ముందరనే నేను కోరుతున్నాను. మీకేమైనా మాట్లాడుతుంటే మీరు అడగచ్చు, నేను ఇస్తాను, నేను మీతో మాట్లాడతాను. ఇక్కడ ఆత్మీయ సమ్మేళనం కాబట్టి ఇంటరాక్షన్ చేద్దాం. మీకేమైనా క్వశ్చన్స్ ఉంటే మీకు నాకు అడగండి, నేను చెప్తాను. పొద్దున్నే 7 గంటలకు మీరందరూ బారులు తీరాల. 10 గంటలకు 12 గంటలకు అయితే 80% క్రాస్ అయిపోవాల పోలింగ్. మీరు ప్రతి ఒక్కరు ఎండ ఉంటుంది కాబట్టి చల్లగా పొద్దున్నే 6:30కు లైన్లో నిలబడి 7 గంటలకు పోలింగ్ స్టార్ట్ అయితేనే పోలింగ్ చేసి 10 గంటలకు ఇండలో వచ్చి ఫ్యాన్ కింద చల్లగా పడుకోవాలి. లేకపోతే కష్టపడతారు. సైకిల్లో పోతండి, సైకిల్ గుజరీలో ఉంటుంది ఆ రోజు, ఒక ఫ్యానే జరిగింది ఆ రోజు. కాబట్టి వచ్చే ఎన్నికల్లో మీరందరూ మీ సహాయ సహకారాలు అందించి ఈ కఠిన నియోజకవర్గంలో నన్ను గెలిపించి అసెంబ్లీకి పంపాలని, మరియు నన్ను గెలిపించిన తర్వాత జగనన్నను రెండోసారి ముఖ్యమంత్రి కావాలని మీరందరూ ప్రతి ఒక్కరు మీ అమూల్యమైన ఓటు వేయించి నన్ను అత్యధిక మెజార్టీతో అసెంబ్లీకి పంపాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై జగన్, జై జగన్.